ఎంఆర్ఆర్ న్యూస్కి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి గారు, అట్లానే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, అట్లానే పల్నాడు జిల్లాకు సంబంధించి స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలైన నలుగురు, అన్నమయ్య గారు, మురళీధర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అందరూ కూడా కలిసి పార్టీల యొక్క సంస్థాగత నిర్మాణం, పార్టీల యొక్క కమిటీలు, నూతన కమిటీలు, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఈరోజు దాదాపు 29 అనుబంధ విభాగాల్లో ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ, సో వీటన్నిటికీ సంబంధించి 29 విభాగాలు మెయిన్ కమిటీలు ఉంటాయి. మెయిన్ కమిటీ అంటే ఇప్పుడు ఈరోజు మున్సిపల్ విభాగంలో మెయిన్ కమిటీ, మున్సిపల్ కమిటీ ఉంటుంది, పట్టణ కమిటీ, అట్లానే అనుబంధ విభాగాలు 29 ఉంటాయి. మండలాల్లో కూడా మండల కమిటీ ప్లస్ అనుబంధ విభాగాలు. సో ఈ విధంగా పార్టీని అంతా కూడా సంస్థాగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 7,000 నుంచి 8,000 మంది క్రియాశీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని తయారు చేయడానికి ఈరోజు పార్టీ గత 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ఉన్నాం. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు 28వ తారీఖు లోపు ఈ యొక్క కమిటీలన్నీ కూడా వేసుకొని ప్రాబ్లీ వీళ్ళందరికీ కూడా ఒకటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా పార్టీకి బలం. కార్యకర్తల్ని ఈరోజు అందరినీ కూడా గుర్తించి కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో గుర్తింపు రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మేరకు వీళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా అట్లానే వీళ్ళందరినీ కూడా డిజిటలైజేషన్ అంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో వీళ్ళందరి ఫోటోలు, పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్నీ కూడా పొందుపరుచుకొని వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొన్నారు, వీటన్నిటిని కూడా డిజిటలైజేషన్ ఇంక్లూడింగ్ ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి పార్టీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పార్టీ ఈరోజు కేంద్ర పార్టీ కార్యాలయం అబ్జర్వేషన్లో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క డిజిటలైజేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే దాదాపు 70% అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేయడం జరిగింది, డిజిటలైజేషన్ కూడా ఇంక్లూడింగ్ ఫోటోలు. సో మిగిలిన 30% కూడా ఈ యొక్క 10 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాబ్లీ